श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తులారా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో 8 అధ్యాయాలు పూర్తి చేశాం. 9వ అధ్యాయం ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధియే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం ततो जयमुद्धीरयेत. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. मुहूर्तं तावतेकाग्रः मनः श्रोत्रेऽन्तरात्मनि धारयन्नपि तत्श्रुत्वा रोचेत वचनं मम. अर्जुनुడు చెప్పిన మాటలకి ధర్మరాజు అర్జునుడు బోధ చేశాడు. పెద్ద వేదాంతవేత్తలాగా ధర్మరాజు ధర్మం తప్పుతున్నాడని స్వధర్మాన్ని విడిచి భిక్షమెత్తి బతకాలని నిర్ణయించుకున్నాడని తెలిసి ఆయనకి వేద ధర్మాలన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు అంటున్నాడు, ఒక్క క్షణం ఏకాగ్రంగా మనస్సుని చెవులని మనః శ్రోత్రేంతరాత్మని అంతరాత్మలో నిలుపుకో. అంటే ఇంద్రియాలని బయట తిరగనిస్తున్నావు కాబట్టి నీకు ఇలా మాట చెప్తున్నావు. ఇంద్రియాలని లోపట ఉన్న మనసులోకి చేర్చు. అప్పుడు నా మాట నీకు ఇష్టం అవుతుంది, నేను చెప్పిన మాట. సాధు గమ్యమహం మార్గం న జాతు తత్కృతే పునః గచ్చేన్ తద్గమిష్యామి హిత్వా గ్రామ్య సుఖాన్యుత. క్షేమ్యశ్చైకాకినాగమ్యః పందాః కోస్तीति పృచ్ఛమాం అథవా నేచ్ఛసి ప్రశ్నుం అపృచ్ఛన్నపి మే శృణు. హిత్వా గ్రామ్య సుఖాచారం తప్యమానో మహత్తపహారణ్యే ఫలమూలాసి చరిష్యామి మృగైః సహ జుక్వానోగ్రిం యథా కాలం ఉభౌ కాలా ఉపస్పృశన్ కృశః పరిమితాకాః చర్మ చీర జటాధరః శీత వాతాతపః సహ క్షుత్పిపాసాశ్రమక్షమః తపసా విధి దృష్ట్యేన శరీరం ఉపశోషయన్ మనః కన్న సుఖా నిత్యం. శృణ్వన్నుచ్ఛావచాగిరామృతానమరణ్యేషు వసతా మృగపక్షిణాం ఆజిఘ్రన్ పేశలాన్ గంధాన్ పుల్లానాం వృక్షతి వీరుధాం నానారూపాన్వనే పశ్యన్ రమణీయాన్ వనౌకసః వానప్రస్థజనస్యాపి దర్శనం కులవాసినాం నా ప్రియాన్యా ఆచరిష్యామి కిం పునర్గ్రామవాసినం. నువ్వు రాజ్యాన్ని గ్రహించు అంటున్నావు. నీ మాట ప్రకారం నేను రాజ్యాన్ని గ్రహించను. ఎందుకంటే ఇంద్రియ సుఖాలు విడిచి సజ్జనులు నడిచే మార్గంలో పోవాలి అనుకుంటున్నా నేను. సదా క్షేమకరమైన మార్గాన్ని నువ్వు అడక్కపోయినా చెప్తా విను. గ్రామ్య సుఖాలు అలవాట్లు విడిచి తపస్సు చేస్తా నేను. అడవిలో పళ్ళు దుంపలు మాత్రమే తింటాను. నువ్వు అన్నావే భిక్షమెత్తి బతుకుతాను అనుకుంటున్నావేమో, అలా చెయ్యను నేను. మృగాలతో కలిసి సంచరిస్తా. సకాలంలో అగ్నిహోత్రం కూడా చేస్తూ ఉంటాను. 2 కాలాల్లోనూ ఉపాసిస్తాను. అంటే ఆయన అడవులు బట్టి పోతానంటే ఏమనుకుంటున్నాడు, సన్యాస మార్గం తీసుకొని భిక్షెత్తుకొని బతుకుతాడేమో అనుకున్నాడు అర్జునుడు. కానీ అలా చేయను నేను.
నిత్యాగ్నిహోత్రాన్ని విడిచిపెట్టను, 2 పూటలా అగ్నిని 2 కాలాల్లో కూడా ఉపాసిస్తాను. మితంగా మరి పండ్లు దుంపలు అటువంటివే అడవుల్లో దొరికేవే తింటాను. శరీరాన్ని కృషింపచేస్తాను. నారబట్టలు ధరిస్తాను, జడలు ధరిస్తాను. అలానే చలిని ఎండను సహిస్తాను. ఆకలి దప్పులనే బాధలు తట్టుకుంటాను. అలా తపస్సు చేస్తూ శరీరాన్ని శుష్కింపచేసుకుంటాను. అడవుల్లో సంతోషంగా బతికే మృగ పక్షుల అరుపులు కూతలు సదా శ్రవణ సుఖంగా మనోరంజకంగా వింటూ ఉంటాను. అలానే వికసించిన చెట్లు తీగలు విరజిమ్మే రమణీయ సుగంధాల్ని ఆఘ్రాణిస్తూ ఎన్నో రూపాలు గల అడవి జంతువులను చూస్తూ అడవిలో గడుపుతాను నేను. అలానే వానప్రస్థులను దర్శిస్తాను. గురుకుల వాసులకు ఎప్పుడూ అప్రియం చేయను. ఇక గ్రామ వాసుల గురించి ఇక చెప్పే అవసరమే లేదు. ఏకాంతశీలి విమృశన్ పక్వాపక్వేన వర్తయన్ పితృన్ దేవాన్ సేవన్యేన వాగ్భిరద్భిశ్చ తర్పయన్ ఏవమారణ్య శాస్త్రాణం ఉగ్రముగ్రతరం విధిం సేవమాన ప్రతిక్షిప్యే దేహస్యాప్య సమాపనం అథ వైకోహమేకాహం ఏకైకస్మిన్ వనస్పతౌ చరన్ భైక్ష మునిర్ముండ క్షపైష్యే కలేవరం పాంసుభి సమభిచ్చన్న శూన్యాగార ప్రతిశ్రేయ వృక్షమూల నికేతో వా చక్త సర్వప్రియా ప్రియ నోచన్న ప్రహృష్యంచ తుల్య నిందాత్మ సంస్కృతి నిరాశి నిర్మమో భూత్వా నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ ఆత్మా రామ ప్రసన్నాత్మా జరాంత వజ్రాకృతి అకుర్వాణ సరైకాంచి సంవిధం జాతు కైరసి జంగమాన్ సర్వాన్ అవిహింసంశ్చతుర్విధాన్ ప్రజా సర్వా స్వధర్మస్థ సమప్రాణభృత ప్రతి. అర్జున, ఏకాంతంగా ఉంటా, ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తా. ఏది నిత్యము ఏది అనిత్యము అనే దాని గురించి విచారణ చేస్తాను. ఇది ఉడికిన పదార్థమా కాదా అని నేను చూడను. ఏది వనంలో దొరికితే దాన్నే తింటాను. అలానే నీళ్లతో పితృదేవతలకి రోజు తర్పణాలు ఇస్తాను, దేవతలకి పితృదేవతలకి. ఇంకా వానప్రస్థులు చేయవలసిన విధుల్ని క్రమంగా నిర్వహిస్తాను. అది ఎంత కష్టమైందరా సరే, ఈ శరీర సమాప్తి కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అలా చేస్తూ లేదా ఒళ్ళంతా దుమ్ము కొట్టిపోయినా సరే, ఇల్లు వాకిలి లేకపోయినా సరే, చెట్టు మొదట్లో నివసిస్తా. ప్రియాప్రియాలు వదిలేస్తాను. నిందించిన ప్రశంసించిన దుఃఖం లేదు, సంతోషం కూడా లేదు. నాకు నిందైనా ఒకటే, నాకు ప్రశంస అయినా ఒకటే. దేని మీద ఆశ మమకారం లేకుండా జీవిస్తా, అంటే ద్వంద్వాలు లేకుండా జీవిస్తా. ఏ దానం పట్టను. ఆత్మయందే రమిస్తూ ప్రసన్నతతో జడురిలాగా గ్రుడ్డివాళ్లాగా చెవిటివాళ్లాగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా కాలక్షేపం చేస్తాను. ఇక 4 విధాలైన స్థావర జంగమాలని వేటిని కూడా హింసించను. అంటే స్థావరాలు, జంగమాలు, జలాయుజాలు, అండజాలు, స్వేదజాలు ఇవి ఉన్నాయే,
అంటే ప్రాణులు స్వేదంతో పుట్టేవి కూడా ఉంటాయి, చెమటతోటి. ఏమిటవి? పేలు అంటారే, తలలో పేలు, అవి స్వేదంతో పుడతాయి. అండజాలంటే గుడ్డుతోటి పుట్టేవి. జరాయుజాలంటే మనం మనుషులం. అలానే స్థావరాలంటే వృక్షాలు. అన్ని ప్రాణుల్ని, ఈ 4 రకాల ప్రాణుల్ని కూడా సమదృష్టితో చూస్తాను నేను. నచాప్యవహసన్ కించిత్ నకుర్వన్ భృకుటి క్వచిత్ ప్రసన్న వదనోనిత్యం సభేంద్రియ సుసంయుత అపుచ్చన్ కస్యచిన్మార్గం ప్రవ్రజన్ నేవ కేనచిత్ నదేశన్న దిశం కాంచిత్ గంతుమిచ్చన్ విశేషత గమనే నిరపేక్షస్య పశ్చాదనవలోకయన్ రుజు ప్రణహితో గచ్చన్ రసస్థావరవర్జక స్వభావస్తు ప్రయాచ్చగ్రే ప్రభోంచ శనాన్యపి ద్వంద్వాని చ విరుద్ధాని తాని సర్వాణ్యచింతయన్ అల్పం వా స్వాదు వా భోజ్యం పూర్వాలాభేన జాతు చిత్ అన్వేష్వ విచరన్ లోభాన్ అలాభే సప్తపూరయాన్. ఎవరిని అవహేళన చేయను, ఎవరిని కోప్పడను, సదా ప్రసన్న ముఖంతో ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకుని మెలుగుతా నేను. ఎవరిని కూడా దారి కూడా అడగను. ఏ మార్గం తోస్తే ఆ మార్గం పట్టి వెళ్ళిపోతా. ఈ దేశమే వెళ్ళాలి కానీ, ఈ దిక్కుకే పోవాలి కానీ నాకేం లేదు. ప్రయాణంలో ఎవరి యొక్క ఆపేక్ష నాకు అవసరం లే. వెనక్కి కూడా చూడకుండా, కామక్రోధాలు లేకుండా అంతర్ముఖుడినై పెడతా. ఈ లింగ శరీరం మీద కానీ, స్థూల శరీరం మీద కానీ అభిమానం లేకుండా వెళుతూ ఉంటాను నేను. ఇక నాకు ఆహారం అంటావా, వాటంతటదే వస్తూ ఉంటాయి. అంటే ఏది లభిస్తే అది. అక్కడ ఒక పండు లభిస్తే పండో, దుంప లభిస్తే దుంపో తింటా. ప్రియాలు, శీతోష్ణాలు, నిందాస్తుతులు, ఈ ద్వంద్వాలు ఉన్నాయే, వీటిని లెక్క చేయకుండా గడుపుతా నేను. కొంచెం దొరికినా సరే, రుచి లేనిది దొరికినా సరే, అది తగినదైతే తింటాను నేను. విధూమే న్యస్తముసలే వ్యంగారే భుక్తవజ్జరే అతీత పాత్ర సంచారే కాలే విగత భిక్షుకే ఏకకాలంచరన్ భక్షా త్రిణ దద్వేజ పంచవా స్నేహపాసం విముచ్చాహం చరిష్యామి మహిమిమాం. ఇక నేను అడవికి వెళ్లే ముందు కొన్ని గ్రామాలు దాటుకుంటూ పోవాలి కదా, అక్కడ ఏ పళ్ళు దుంపలు దొరకవు. అటువంటి సమయంలో భిక్షకి వెళ్తే ఆ పొగలేని ఇంటికి వెళ్తాను. అంటే పొగలేదు అంటే వంట పూర్తయిందని గుర్తు అన్నమాట. అంటే గృహస్థుని ఇబ్బంది పెట్టను, వంట పూర్తి కాకుండా వెళ్ళను. ఇక రోకల్ని పక్కకు పెట్టిన వేళనే వెళ్తాను. బొగ్గులు అర్పిన తర్వాతనే వెళ్తాను. ఇంటివారు భుజించాకే వెళ్తాను. పాత్రల కదలికలు ముగిసిన తర్వాతనే వెళ్తాను. మూడు లేదా 2 లేదా 5 ఇళ్లు మాత్రమే తిరుగుతాను. ఎక్కడ ఆసక్తి పెట్టుకోను. ఇలా సంచరిస్తూ అడవికి చేరుకుంటా నేను. అలాభే సతిబాలాభే సమదర్శి మహాతప నజిజీ విశ్వవత్ కించిత్ నమూర్షవదాచరణ్. దొరక్కపోయినా ఒకే మాదిరిగా వ్యవహరిస్తా. మహాతపస్విగా ఉంటా. జీవించాలని లేనివాడిలాగా, చావాలని లేనివాడిలాగా ప్రవర్తిస్తాను. జీవితాన్ని అభినందించను, మరణాన్ని ద్వేషించను. నా చేతిలో ఎవరన్నా
చిక్కినా కూడా వాళ్ళకి అమంగళం కోరను. వాడు నన్ను కొట్టినా సరే వాడి చేతికి నేను చందనం పూస్తాను. బ్రతికి ఉంటే చేయవలసిన అభ్యుదయ క్రియలన్నీ పూర్తిగా వదిలేస్తా. రెప్పపాటులు, ఆహారము ఇవి మాత్రమే, ఈ పనులు మాత్రమే చేసుకుంటూ కాలం గడుపుతా. ఇక వాటిలో కూడా నిత్యం నిరాసక్తంగానే ఉంటాను. ఇంద్రియ కృత్యాలన్నీ వదిలేస్తాను. అదుపు తప్పని సంకల్పాలతో బుద్ధి దోషాలన్నీ కడిగివేస్తూ ప్రవర్తిస్తా. విముక్త సర్వ సంగేభ్య వ్యతీత సర్వవాగురా నవసే కస్య చిత్తిస్తన్ సధర్మా మాతరిశ్వన ఏతరాగశ్చరన్నేవం తుష్టిం ప్రాప్స్యామి శాశ్వతం తృష్ణయా హి మహత్పాపం అజ్ఞానాదస్మి కారితః కుశలాన్యాచే కృత్వా కర్మాణి మానవః కార్యకారణ సంశ్లిష్టం స్వజనన్నామభిప్రతి ఆయుష్యోంతే ప్రహాదేయం క్షీణ ప్రాణం కలేవరం ప్రతిగృహ్ణాతి తత్పాపం కర్తుః కర్మఫలం హి తత్ ఏవం సంసార చక్రేస్మిన్ వ్యావిధ్యేరథ చక్రవత్ సమేతి భూతగ్రామోయం భూతగ్రామేణ కార్యవాన్ జన్మ మృత్యు జరా వ్యాధి వేదనాభిరభిధృతం అపారమివ చ స్వస్థం సంసారం చయత సుఖం. విచిత్రం ఏంటంటే ఇవన్నీ అర్జునుడికి భగవంతుడు కృష్ణ భగవానుడు బోధించాడు. ఎప్పుడు యుద్ధం చేయనని చతికిలబడ్డప్పుడు, అప్పుడు ఏవైతే బోధించాడో ఆ ప్రవర్తనలో నేనుంటానని ధర్మరాజు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. అన్ని సంగమనాల నుండి విడిపడతాను. ఇదే సాంఖ్యయోగం రూపంలో భాగవతంలో కపిలుడు దేవహూతికి కూడా బోధించాడు. ఇవే అదే ఆచరిస్తాను అని చెప్తున్నాడు ధర్మరాజు. అన్ని సంగమాల నుండి విడిపడుతాను అంటే, సంగమం అంటే విషయేంద్రియ సంగమం అన్నమాట. ఇంద్రియం విషయంతో సంగమించకుండా చేస్తా. పాశాలన్నీ తెగ కోస్తా. ఎవ్వరికి వశం కాను. వాయువుతో సమాన ధర్మం కలిగి ప్రవర్తిస్తా. ఇలా రాగం విడిచి శాశ్వతమైన సంతోషాన్ని పొందుతా. నా తెలివి తక్కువతనం వల్ల ఆశ చేత ఇదిగో ఇంత గొప్ప పాపం చేశా. నా బంధువులన్నీ చంపుకున్నాను అందరినీ. కొంతమంది మూఢులు మేలు కీళ్లతో కూడిన పనులు చేస్తారు. ఆ పనుల్లో తగులుకున్న వారిని తనవారిగా భావిస్తూ భరిస్తూ ఉంటారు. ఈ శరీరాన్ని వదిలి ప్రాణాలు పోయే సమయంలో జీవుడు ఆ పాపం గ్రహిస్తాడు. అదే కర్త యొక్క కర్మఫలం. రథచక్రం లాగా ఈ సంసార చక్రం తిప్పబడుతుంది. అదే సమయంలో కర్మఫలాలతో కూడిన భూత సముదాయంతో సంయోగం పొందుతుంది. జనన మరణాలతోటి, జరావ్యాధులతోటి, వేదనలతోటి కూడినది ఈ సంసారం. ఇది అంతం లేనిదిగా భ్రాంతి చేత ఆత్మ ఎందు కనపడుతుంది. అటువంటి సంసారం విడిచిపెట్టేవాడే సుఖపడతాడు సుమా. దివః పతత్సు దేవేషు స్థానేభ్యశ్చ మహర్షిషు కోహి నామ భవేనార్థి భవేత్ కారణ తత్వవిత్ కృత్వా హి వివిధం కర్మ తత్వద్వివిధ లక్షణం పార్థివై నృపతి స్వల్పై కారణైరేవ భజ్యతే తస్మాత్ ప్రజ్ఞామృతమిదం చిరన్మాం ప్రత్యుపస్థితం తత్ప్రాప్య ప్రార్థయే స్థానం అవ్యయం శాశ్వతం ధ్రువం ఏతయా సంతతం ధృత్యా చరన్నేవం ప్రకారయ జన్మ మృత్యు జరా వ్యాధి వేదనాభిరభిధృతం దేహం సంస్థాపయిష్యామి నిర్భయం మార్గమాస్థిత. దేవతలు స్వర్గం నుండి పడిపోతున్నారు. మహర్షులు ఉత్తమ స్థానాల నుండి పడిపోతున్నారు. అటువంటప్పుడు అవిద్యాతత్వం తెలిసిన వాడు ఎవడైనా స్వర్గం కోరుకుంటాడా? నాకు స్వర్గం అక్కర్లేదయ్యా, నాకు ముక్తి కావాలి అంటున్నాడు ధర్మరాజు అర్జునుడితోటి. భిన్న లక్షణాలు గల వివిధ కర్మలు చేసిన రాజును సామంతులు స్వల్ప కారణాల వల్ల సామధానాది ఉపాయాలతో బంధిస్తూ ఉంటారు. అంచేత ఎంతో కాలానికి నాకు ఈ తెలివైన అమృతం లభించింది. దాన్ని పొంది స్థిరమైన తరగని శాశ్వతమైన స్థానాన్ని నేను కోరుతాను. ఈ ధైర్యంతో సదా ఇలా ప్రవర్తిస్తూ
జనన మరణాలు, జరావ్యాధులు, వేదనలు కమ్మిన శరీరాన్ని నిర్భయమైన మార్గంలో నిలిచి అంతం చేస్తాను. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యుధిష్ఠిర వాక్యే నవమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 9వ అధ్యాయం. రేపు మనం 10వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.